దేవుడు మనకి మహిమ కలుగునుగాక. దేవుడు నుంచి చూసిన ప్రతి ఒక్కరికి కూడా దేవుడు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. యేసు ప్రభు వారు నిజంగా ఈ లోకానికి మానవుడిగా మన మధ్యలోకి నరావతారిగా వచ్చారు. ఆయన ఎందుకు వచ్చారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే మనందరినీ రక్షించడానికి లోకానికి వచ్చినట్టుగా మనం గమనిస్తాను. ఈ లోకానికి ఆయన వచ్చారు అంటే చాలా ప్లాన్ తోనే వచ్చారు. అదేంటంటే మనందరినీ కూడా దేవుని రాజ్యంలో చేర్చడానికి. మనందరము దేనికి పాత్రలు అంటే నరకానికి పాత్రులం, నరకానికి దగ్గరగా ఉన్నవారు. ఎందుకంటే మానవుడు ఆలోచనలో కానీ క్రియల్లో కానీ ప్రతి విషయంలో కూడా తప్పిపోయి ఉన్నాడు. ఏ విషయంలో కూడా మంచిగా లేడు, ప్రతి విషయంలో కూడా తప్పిపోయి ఉన్నాడు. కాబట్టి సరిచేసి తండ్రితో సమకూర్చడానికి ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నారు. అయితే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు సంపూర్ణమైన మానవుడిగా, సంపూర్ణమైన దేవుడిగా. రెండు కూడా ఆయనలో ఉన్నాయి. ఓన్లీ మానవుడే కాదు, కేవలము దేవుడే కాదు, రెండు కూడా ఆయనలో ఉన్నట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే శరీరధారిగా ఉన్న ఆయన ఈ లోకంలో ఎన్ని సంవత్సరాలు అయితే ఉన్నారో అన్ని సంవత్సరాలు కూడా ఆయన శరీరానుసారంగానే ఉన్నారు. అంటే ఏంటి? కన్నీరు విడిచారు. యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు కన్నీరు విడిచినట్లుగా మనం బైబిల్లో చూస్తా ఉన్నాం. యేసు కన్నీరు విడిచెను. అది చిన్న వచనం, కానీ ఆ చిన్న వచనంలో ఎంత అర్థం దాగుందో మనం ఆత్మీయంగా మనం గ్రహించాలి. యేసు ప్రభు వారు ఎందుకు ఏడవాలి? ఏడవలసిన పని ఉంది. ఆయన దేవుడు కదా, రక్షించవచ్చు కదా. ఊరకనే ఏడ్చారా? ఆయన మనకు మాదిరిగా ఉన్నారు కనుక ఆయన ఎలా అయితే చేస్తున్నారో మనం కూడా అలాగే చేయాలి. యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు ఎన్నో శ్రమలు వచ్చినాయి, బాధలు వచ్చినాయి, శరీరానికి ఇబ్బందులు కలిగినాయి. అయినప్పటికీ ఆయన వాటి గురించి ఎప్పుడు కూడా నెగిటివ్ గా మాట్లాడలేదు. ప్రతిదీ కూడా ఆయన అనుభవిస్తూనే వచ్చారు. ఈరోజు మనం కూడా ఏదైనా సమస్య వచ్చిందంటే మనం కూడా అనుభవించాల్సిందే. దీని ఎందుకు వచ్చింది అనేది మనము అనుకోకూడదు. ప్రతిదీ కూడా దేవుడి చిత్తంలో వెళ్ళిపోతా ఉంటాం. అందుకే యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఏదైతే శ్రమలు అనుభవించారో, ఏవైతే బాధలు అనుభవించారో అవన్నీ కూడా మనము కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారు ఎన్నో. కనుక యేసు ప్రభు వారు సిలువ వేసేటప్పుడు ఆయన శరీరానికి ఎన్నో గాయాలు తగిలి, ముళ్ళతో పుచ్చారు, తర్వాత కొడాలతో కొట్టారు, రెళ్ళతో కొట్టినట్లుగా మనం చూస్తున్నాం. ఒకటి తక్కువ 40 కొరడా దెబ్బలు కొట్టినట్టుగా చూస్తా ఉన్నాం. మనం ఒకటి కొడితేనే మనం తట్టుకోలేం. మరి ఆయన కూడా శరీరంతోనే ఉన్నారు. మనకి ఎలాంటి శరీరం ఉందో, మనకి ఎలాంటి నొప్పులు ఉన్నాయో, మనకి ఎలాంటి బాధలు ఉన్నాయో సేమ్ ఆయన కూడా అదే ఫీలింగ్. అయినప్పటికీ ఎందుకు ఆయన భరించారు అంటే కేవలము మనందరి కొరకు ఆయన భరించినట్టుగా చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు మరి శరీరాన్ని మరి అంత గాయపరుస్తున్నప్పుడు ఆయన నోరు కొంచెం కూడా తెరవలేదు. నోరు తెరిచి ఏమైనా అన్నారా? ఏమి అనలేదు. అయినప్పటికీ ఎందుకు నోరు తెరవకుండా ఆయన మౌనంగా ఉన్నారంటే, ఒక గొర్రె పిల్లలాగా తగ్గించుకుని ఉన్నారు అంటే కేవలము మనందరి కొరకు ఆయన అంత తగ్గించుకుని ఉన్నారు. కనుక ఆయన అంతగా దగ్గరగా చూసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సిలువ వేసేటప్పుడు చాలా మంది నడుచుకుంటే వెళ్ళారు కదా. అయితే ఆయనకి బాగా దగ్గరగా ఉన్నారు. ఎవరైనా మన సరౌండింగ్స్ లో ఎవరైనా చనిపోయారంటే మనం ఏడుస్తామా? ఎందుకంటే వాళ్ళతో మనకి రిలేషన్ ఉంటుంది, వాళ్ళతో మనకి సహవాసం ఉండదు, వాళ్ళకి మనకి మధ్యలో ఏమీ ఉండదు. సో బయట వాళ్ళు చనిపోతే మనం ఏడం. ఎప్పుడు ఏడుస్తాము అంటే దగ్గరగా ఉన్న వాళ్ళు చనిపోతే ఏడుస్తాం. మీతో నాకు బాగా రిలేషన్ బాగా ఎక్కువ ఉంది, మనతో మధ్య సహవాసం చాలా డీప్ గా ఉంది, అలాంటప్పుడు ఏడుస్తాం. యేసు ప్రభు వారికి అక్కడ కొంతమంది మాత్రమే ఉన్నారు, వారు మాత్రమే ఏడుస్తున్నారంట. మిగతా వాళ్ళందరూ ఏడవట్లా. మిగతా వాళ్ళు ఏడుస్తున్నారా? ఏడవట్లా. కొంతమంది మాత్రమే కన్నీరు విడుస్తా ఉన్నారు. అయితే యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు ఆయన కన్నీరు విడిచిన 3 సందర్భాలు మనం చూస్తాం. అవి ఎందుకు కన్నీరు విడిచారంటే ఆయనలో కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, మనం గ్రహించాలి. మనకి బాధ వచ్చిందంటే ఆయన ఖచ్చితంగా బాధపడతారు.
మనకి సంతోషం వచ్చిందంటే ఆయన ఖచ్చితంగా సంతోషిస్తారు. యావత్ బాధను కూడా ఆయన పాలు పంపులు పొందుకుంటారు. నీకు శ్రమ వచ్చిందంటే ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయే దేవుడు కాదు. కష్టాల్లో నేను ఎత్తుకుని నడిపించే దేవుడు, నీ చేయి పట్టుకుని నడిపించే దేవుడు. ప్రతి విషయంలో కూడా ఆయన నీ వెన్నంటి ఉండి నీకు తోడుగా ఉండి నడిపించే దేవుడు. మనుషులు విడిచిపెట్టేయచ్చు. కష్టాలు, నష్టాలు, ఏమైనా బాధలు, సమస్యలు వచ్చినప్పుడు మనుషులు దూరంగా ఉంటారు. బెల్లం ఉన్న చోట ఈగలు వస్తాయి. అక్కడ బెల్లం తీసేస్తే ఉంటాయి, ఏమీ ఉండదు. మనిషికి అన్ని బాగున్నప్పుడు చుట్టూ ఉంటారు, ఏమీ లేనప్పుడు ఎవరు ఉండరు. అయితే యేసు ప్రభువు వారు మరి అలాంటి సందర్భంలో మరి సిలువ వేస్తున్నప్పుడు చాలా మంది స్త్రీలు అక్కడ ఏడుస్తున్నట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఆ బాధలు ఎందుకు అంటే కేవలము మనందరినీ రక్షించడానికి. మనం ఎప్పుడు రక్షించబడతాము అంటే ఆయన దగ్గరగా మనం వెళ్ళినప్పుడు, ఆయన దగ్గరగా మనం చూడాలి, ఆయన ప్రేమించాలి. ఆయన ప్రేమించకుండా మనము ప్రేమించలేము. మొదట ఆయన ప్రేమించరు అని బైబిల్లో ఉంది. కనుక ఆయన ఎలా అయితే ప్రేమించారో మనము కూడా అదే ప్రేమను చూపించాలి. యేసు ప్రభువుని మనం ప్రేమిస్తే, యేసు ప్రభు నిజంగా ఇంతగా శ్రమ పడ్డారు, ఇంతగా బాధపడ్డారు అని మనం దగ్గరగా చూసినప్పుడు ఆయన ఎందుకు ఇలా చేశారు అనేది మనకి అర్థమవుతుంది. ఇన్నర్ ఫీలింగ్స్ మనకు తెలవాలంటే మనం ఆ వ్యక్తిని బాగా ఇష్టపడాలి. కనుక యేసు ప్రభువుని దగ్గరగా చూస్తే మనం కూడా బాధపడతాం, ప్రేమిస్తాం. ఎందుకు బాధపడతాము? ఆయన మన కోసం వచ్చారు అనేది మనం అర్థం చేసుకోగలుగుతాం. అయితే యేసు ప్రభువు వారు కన్నీరు విడిచిన 3 సందర్భాలు మనం చూస్తాం. చూడండి, యోహాను సువార్త 11వ అధ్యాయము 35వ వచనం. యేసు కన్నీరు విడిచెను. ఇది చాలా చిన్న వచనం అని చెప్పాను కదా. ఆ వచనంలో ఎంత మీనింగ్ ఉందంటే చాలా మీనింగ్ ఉంది. చూడండి, ఈ ఎందుకు కన్నీరు కార్చారు అంటే ముందు వచనాల్లో మనం చూసినట్లయితే లాజరు, మరియా, మార్త ముగ్గురు కూడా చాలా దగ్గరగా ఉన్నవారు. అయితే చాలా క్లోజ్ రిలేషన్ కలిగి ఉన్నవారు ఈ మరియా, మార్త, లాజరు. అయితే అప్పటి వరకు లాజరుతోనే ఉన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి వేరే ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత ఈ లాజరు ఏమైందంటే చనిపోయాడు. చనిపోయిన తర్వాత ఆ వార్త తెలిసిన తర్వాత యేసు ప్రభువు వారు వస్తారు. వచ్చేసరికల్లా ఏమై ఉంటది? ఆయన్ని సమాధి చేయడం జరుగుతుంది. సమాధిలో పెట్టేస్తారు. అయితే చూడండి, కనుక యూదులలో అనేకులు వారి సహోదరుని గురించి మార్తను మరియు ఓదార్చుడికి వారి యొద్దకు వచ్చేది. చనిపోయిన తరువాత ఎవరు వచ్చారంట ఆయన ఓదార్చడానికి? యూదులలో చాలా మంది, అనేకులు వారి సహోదరుని గురించి వారిని ఓదార్చడానికి వచ్చారు. ఎందుకు అంటే కృంగిన వారిని, ఆ బాధల్లో కృంగిపోతా ఉంటారు, వారిని కొంచెం పికప్ చేయడానికి, వారిని బయటికి తీసుకురావడానికి కొంచెం మంచి మాటలు మాట్లాడి వారిని మర్చిపోయేలా చేయడానికి మాట్లాడుతూ ఉంటాం, ఓదారుస్తూ ఉంటాం. లేకపోతే ఇంకా కృంగదీసే మాటలు మాట్లాడతారు, ఏడ్చే వాళ్ళని కొంచెం ధైర్యంతో ఉండే మాటలు చెప్తా ఉంటాం. అంతేగాని ఆ ధైర్యం మాటలు చెప్పి ఇంకా ఏడిపిస్తారా? అలా చెప్పం కదా. అయితే ఇక్కడ కూడా యూదుల్లో అనేక మంది వారిని ఓదార్చడానికి వచ్చారంట. ఓదార్చడానికి వచ్చినప్పుడు మార్త యేసు వచ్చుచున్నాడని విని ఆయనను ఎదుర్కొని వెళ్ళని కానీ మరియా ఇంటిలో కూర్చుండి ఉండెను. మార్త ఆవేశంగా వెళ్ళిపోయింది. యేసు ప్రభు వచ్చారనగానే గబగబా యేసుని ఎదుర్కొనడానికి వెళ్ళిపోయినట్టుగా చూస్తా ఉన్నాం. మార్త మరియా యేసుతో, ప్రభు నీవు ఇక్కడ ఉండి నా సహోదరుడు చావకుండును. నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, లాజరు చచ్చిపోయాడు కాదు, నీవు ఇక్కడే ఉంటే లాజరు బ్రతికే ఉండేవాడు. కానీ యేసు ప్రభు వారు అక్కడ లేని వల్ల వీళ్ళు శరీరానుసారంగా ఆలోచన చేస్తారు, కానీ నీవు ఇక్కడ ఉంటే బ్రతికి ఉండేవారు అని చెప్తా ఉన్నారు. యేసు ప్రభు వారు ఎందుకు అలా జరిగింది అంటే ఆయన క్రియ అక్కడ కనబరచడానికి, అనేకుల ముందు ఆయన యొక్క మహిమ కనబరచడానికి కొరకు ఆయన ఇక్కడ ఈ విషయం జరిగినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం.
చూడండి, మార్త యేసుతో అట్లా అంటున్నప్పుడు ఏమన్నాడు యేసు, నీ సహోదరుడు మరలా లేచుడని ఆమెతో చెప్పగా, మార్త ఆయనతో అంత్య దినమున పునరుద్ధానముతో లేచుని ఎరుగుదునంటూ, అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతివాడు ఎన్నటికి నీ చనిపోడు. ఏమంటే ఎవరైతే నమ్ముతారో వారికి ఏముంటదంట, విశ్వాసం ఉంచుతారు, వారు బ్రతుకుతారు, చనిపోయినను బ్రతుకును. శరీరానుసారంగా చనిపోయి ఉండొచ్చు, కానీ దేవుడు దాన్ని కూడా బ్రతికించగల సమర్థుడు. ఆయనకి ఏది కూడా అసాధ్యమైనది లేదు, సమస్తము కూడా సాధ్యమే. ఆమె ఏమంటుంది చూడండి, అవును ప్రభువా, నీవు లోకములకు రావాల్సిన దేవుని కుమారుడైన క్రీస్తుని నమ్ముచున్నానని ఆమె ఆయనతో చెప్పాను. ఆమె ఈ మాట చెప్పి వెళ్ళి, బోధకుడు వచ్చి నిన్ను పిలుచుచున్నాడు, తన సహోదరి అయిన మరియను రహస్యముగా పిలిచెను. రహస్యంగా పిలుస్తుందంట, ఏసు వచ్చారు, నువ్వురా అని చెప్పగానే ఆమె ఎక్కడికి పరిగెత్తుకుంటా వెళ్తుందంట. ఆమె విని త్వరగా లేచి ఆయన యుద్ధకు వచ్చాను. ఏసు ఇంకను ఆ గ్రామంలోనికి రాక మార్త ఆయన కలుసుకున్న చోటనే ఉండేను. కనుక ఇంటిలో మరియతో కూడా ఉండి ఆమెను ఓదార్చుచుండని యూదులు మరియ త్వరగా లేచి వెళ్ళి చూచి ఆమె సమాధియుద్ధ ఏడ్చుటకు అక్కడికి వెళ్ళుచున్నదనుకుని ఆమె వెంట వెళ్ళింది. ఈయనకి ఏంటంట, యూదులకి ఎక్కడికో పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది, ఏమైనా డ్యామేజ్ అయిపోయిందేమో, సమాధి దగ్గరికి వెళ్ళిపోతుందేమో, గట్టిగా పట్టుకుందామని ఈ వెనకాల పడుతుంది. కానీ ఆమె ఎందుకు వెళ్తుంది, యేసు ప్రభు వారి దగ్గరికి వెళ్తా ఉంది. అంటే వీళ్ళేమో ఆమె ఓదార్చమని మీదే ఉన్నారు, కానీ ఈమె విశ్వాసం ఎక్కడ పెట్టింది అంటే యేసు ప్రభు వారి మీద పెట్టింది. విశ్వాసం ఎక్కడుందంట, యేసు ప్రభు వారు కార్యం చేస్తారు, యేసు వస్తున్నాడు, నాకు నా జీవితంలో కార్యం జరుగుతుంది అని విశ్వాసంతో ఆమె పరిగెత్తుకుంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్తుంది. వీళ్ళేమో ఆమె ఎక్కడ సమాధి దగ్గరికి వెళ్తుందేమో అనుకుని ఈ వెనకాల పరిగెత్తుతున్నారు. సరే, విశ్వాసం అనేది కంటికి కనబడదు, అది కేవలము ఆత్మ సంబంధమైనది. అటువంటి విశ్వాసము ఈరోజు మనలో కూడా ఉండాలి. మనలో ఆ విశ్వాసం ఉంటే ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు మనం కూడా మన కంటితో చూస్తూ ఉంటాం. కనుక ఆమె చూడండి, ఆమె సమాధి ఏడ్చినప్పుడు అక్కడికి వెళ్ళిన ఆమె వెంట వెళ్ళింది. అంతటా మరియ యేసు ఉన్న చోటుకు వచ్చి ఆయన చూచి ఆయన పాదాల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండి లేడరా నా సహోదరుడు చావకుండేదను. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు చూచి కలవరపడి ఆత్మను మూలుగుచు అతన్ని ఎక్కడ ఉంచుతారని అడుగగా, వారు ప్రభువా వచ్చి చూడండి ఆయనతో చెప్పింది. యేసు కన్నీరు విడిచెను. యేసు ప్రభు వారు ఎందుకు కన్నీరు విడిచారంటే లాజరుకి యేసు ప్రభు వారికి చాలా అవినాభావ సంబంధం, చాలా దగ్గరగా ఉండేవాడు. అందుకే యేసు కన్నీరు విడిచినట్టుగా చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు కన్నీరు విడిచారంటే వాళ్ళు దగ్గరగా ఉంటేనే. ఎవరైతే ఆయన బిడ్డలు ఆయన యొక్క విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే ఆయన నమ్ముతారో, పూర్తిగా విశ్వాసం కలిగి ఉంటారో, వారిని బట్టి దేవుడు దుఃఖిస్తాడు, లేక సంతోషిస్తాడు. పరిశుద్ధాత్మ దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు మీరు ముద్రించబడి ఉన్నారు. ఎవరైతే రక్షించబడతారో, ఎవరైతే సిలువలో చిందించిన ఆ యొక్క అమూల్యమైన రక్తంలో కడగబడతారో, ఎవరైతే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారో వారే రక్షించబడిన వారు. యేసు ప్రభువాన్ని నమ్మకపోతే రక్షణ అనేది మనకి రాదు. కనుక ఒకవేళ లోకానుసారంగా ఉన్న వారిని చూసి యేసు ప్రభువుని ఎందుకు ఏడుస్తారంటే వీళ్ళు రక్షించబడలేదని ఏడుస్తారు, అంతేగాని మిగతా విషయాల్లో ఏడవలేరు. ఎందుకంటే దగ్గరికి రాలేరు కాబట్టి. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం ఏంటంటే చాలా దగ్గరగా ఉండాలి, ఆత్మానుసారంగా మనం బ్రతకాలి. ఎప్పుడు కూడా మనం ప్రార్థనలో మనం ఆయనతో క్లోజ్ ఉన్నప్పుడే మన యొక్క బాధలు కానీ మన యొక్క సమస్యలు కానీ ఆయన చూడగలుగుతారు. కనుక యేసు ప్రభు వారు అలా ఎందుకు ఏడ్చారంటే వాళ్ళతో ఉన్న సహవాసాన్ని బట్టి, వాళ్ళతో ఉన్న సంబంధాన్ని బట్టి. మరి చనిపోయి 4 రోజులు అయిందంట. చనిపోయి 4 రోజులు అయిన తర్వాత కూడా మరి శవం ఒక రోజు స్మెల్ చేస్తారు. వాళ్ళు సుగంధ ద్రవ్యాలు అవన్నీ అత్తర్లు చాలా పూస్తారు.
బాడీ పాడైపోకుండా. అసలు ఏమి కొంచెం కూడా స్మెల్ రాల 4 రోజులైనా సరే. యేసు ప్రభు వారు ఈ లాజరు విషయంలో చేసినటువంటి కార్యము మనకి కూడా జీవితంలో ఎన్నో కార్యాలు మనకి కూడా జరగవు అనుకునేవి చాలా జరిగించి చూపించారు. అటువంటి మనం జ్ఞాపకం చేసుకుంటా మనం ఏం చేయాలంట, దేవుణ్ణి స్తుతించాలి, దేవుణ్ణి కనపరచాలి. రెండో సందర్భం చూద్దాం చూడండి. మొదటిది లాజరు విషయంలో కన్నీరు విడిచినట్లుగా చూస్తా ఉన్నాం. రెండవది లూకా సువార్త. కానీ ఏంటి అక్కడ దేవుని కార్యం ఏంటంటే చనిపోయిన వారిని కూడా తిరిగి లేపగల శక్తి సమర్థత దేవునికి ఉంది అని అక్కడ ఉన్న చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సూచనలు తెలియడానికి దేవుడు ఏదైనా చేయగల సమర్థుడు. అది చూసిన వాళ్ళ అనేక మంది కూడా రక్షించబడి ఉంటారు. దేవుడి యొక్క మహిమను చూసి దేవుడి యొక్క కార్యాలను చూసి రక్షించబడే వాళ్ళు చాలా మంది దేవుని వెంబడించిన వాళ్ళు కూడా ఉంటారు. కనుక ఈ సూచక క్రియలు ఎందుకంటే అన్యులకు కనబరచడానికి, విశ్వాసులమైన మనం కూడా ఆ కార్యాలు మనం చూడాలంటే విశ్వాసంతో ప్రార్థన చేయాలి. 22వ అధ్యాయం 41-44 నా యొద్ద నుండి రాతివేట దూరము వెళ్ళి మోకాళ్ళుని తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించును గాక అని ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. చాలా చూడండి, యేసు ప్రభు వారు సిలువ వేయడానికి ముందు మరి ఆయన కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారంట. చూడండి ఏమంటున్నారు, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు ప్రార్థన చేయమని శిష్యులతో చెప్పి ఆయన ఎక్కడికి వెళ్ళారంట, రాతి వేత దూరము వెళ్ళి మోకాళ్ళు ఉండి, అంటే కొంచెం దూరంలోనే వెళ్ళారు. శిష్యులతో పాటు కూర్చోకుండా కొంచెం దూరంగా వెళ్ళి ఏకాంతంగా ప్రార్థన చేయాలని మోకాళ్ళు వంచి, తండ్రి ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించు. ఆయన తొలగించుకోలేక, ఎందుకంటే ఆయన పంపింది తండ్రి కాబట్టి తండ్రి తీయాలి. మన నెత్తి మీద ఎవరైనా బరువు పెట్టారనుకోండి, ఆ బరువు వాళ్ళే దించాలి. మనం దించుకుంటే పేరు పడేసుకుంటాం. బరువు అయింది నెత్తి మీద పెట్టుకున్నాం. ఆ బరువైంది నెత్తి మీద పెట్టుకున్నప్పుడు మనమే దించుకోవాలనుకుంటే దెబ్బలు తగలొచ్చు, లేకపోతే కింద పడిపోవచ్చు, ఏదైనా జరగచ్చు. అందుకే ఏదైనా సరే యేసు ప్రభువు ఎందుకు అన్నారంటే తండ్రి చిత్తానికి అప్పగిస్తున్నారు. ఆయన అనుకున్నది నెరవేర్చట్లా, తండ్రి ఏమనుకుంటున్నారో అది నెరవేర్చాలని ఉద్దేశము. తండ్రి నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే, ఇంతకాలము నీకు ఇష్టమైనట్టే చెప్తున్నాను, ఇప్పుడైనా సరే నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుకు, నీ చిత్తం లేకపోతే వద్దు. మనం కూడా జీవితంలో ఎవరసలు పెళ్లి చేసుకోవాలంటే దేవా నీ చిత్తం ఏంటి అని అడగనంట. వాళ్ళకి ఇష్టమైంది సెలెక్ట్ చేసుకుని దీన్ని నీవు స్థిరపరచు అలా అడగకూడదు. నీ చిత్తంలో ఎవరున్నారో వారిని నా జీవితంలోకి నడిపించు అని ప్రార్థన చేయాలి. అంతేగాని మన చిత్తాన్ని దేవుని చిత్తంగా చేసుకుని స్థిరపరచమంటే మన జీవితంలో ఏమొస్తాయంట, కష్టాలు వస్తాయి. కనుక దేవుని చిత్తాన్ని మనం అల్టిమేట్ గా తీసుకోవాలి. చివరి నిర్ణయం, తుది నిర్ణయం అంటాం కదా, ఆ తుది నిర్ణయం ఎవరిదంటే దేవుడిది. కనుక యేసు ప్రభు వారు ఈ విధంగా ప్రార్థన చేస్తా ఉన్నారు, నీ చిత్తం అయితే తొలగించు, అయినను నా ఇష్టము కాదు, నా ఇష్టం ఏమీ లేదు. నీవు ఎంత కాలం నడిపించమంటే, ఎంత కాలం నడవమంటే నడుస్తాను, ఈ రీతిగా నాకు నేను బరువు తెచ్చుకోను, నీ చిత్తమైతే తెచ్చు అని దేవుని నిర్ణయానికి వదిలేస్తా ఉన్నారు. నీ చిత్తమే సిద్ధించును కాక అని ప్రార్థించను. మనం కూడా ప్రార్థించినప్పుడు నా జీవితంలో ఏది జరిగినా నీ చిత్తమే ప్రార్థన చేయాలి.
ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బలహీనతలు బాధలు వచ్చినా మనం ఏం చేయాలంట? ప్రార్థించి నీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చు. అప్పటి వరకు నేను వీటిని భరిస్తాను ప్రభా, నీ చిత్తమైనప్పుడు నన్ను విడిపించు అని మనం ప్రార్థన చేయాలి. అప్పుడు పరలోకము నుండి దూత ఆయనకు కనబడి ఆయన్ను బలపరచెను. అంటే మనం బాధలు ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనం బలపరచాలి. మనం బలపరచకపోతే మనం అదే ట్రాన్స్ లో ఉంటాం, అదే బలహీనతలో ఉంటాం. ఎవరైనా వచ్చి ధైర్యంగా నువ్వు ఇది చేయగలవు, నువ్వు చేయగల సమర్థత నీకుంది అని ఎవరైనా కొంచెం పుషప్ చేస్తే ఎలా ఉంటుంది? ధైర్యము ఎక్కువ అవుతుంది. కురిగిపోయినటువంటి మనకు తిరిగి లేపబడతాం. మళ్ళా ఆ పని చేయడానికి ఎగ్జామ్ లో ఫెయిల్ అయిన వాళ్ళు ఇంకిద్దరని బ్రతుకు అని అన్నాం అనుకో, వాడు ఇంకెప్పటికీ చదవలేదు. ఏం పర్లేదు, నీకు చాలా జీవితం ఉంది, ఈ ఒకే ఎగ్జామ్ పోయినా పర్వాలేదు, మళ్ళా తిరిగి రాయి, ఏం పర్లేదు అని మనం ధైర్యం చెప్తే వాడు వెళ్ళి రాయగలడు. ధైర్యం చెప్పాలి. అయితే యేసు ప్రభు వారికి కూడా ధైర్యపరచడానికి పరలోకం నుండి ఒక దూత వచ్చిందంట, ఆయన బలపరిచిందంట. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువు వలె ఆయను. మనం టెన్షన్ పడుతున్నప్పుడు మనకి ఎలా ఉంటదంటే చెమట్లు పైనుంచి కింద కారిపోతా ఉంటాయి, అది వాటర్ పోసినట్టుగా అయిపోతుంది. ఒకలాంటి షివరింగ్ కూడా వస్తా ఉంటది, మునిగిపోతా ఉంటాం. ఎందుకు? లోపల టెన్షన్ ఎక్కువైతే అట్లాంటి పరిస్థితులు ఎదురవుతా ఉంటాయి. యేసు ప్రభు వారు కూడా అక్కడ ఆత్రంగా ప్రార్థన చేస్తారంట. ఆత్రంగా ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట ఎలా ఉందంట? రక్త బిందువు వల్లే అయ్యను. అయితే యేసు ప్రభు వారు అక్కడ కూడా కన్నీరు విడిచారు. పాపాన్ని భరించడం చాలా కష్టం, నిందని భరించడం చాలా అవమానమా లేకపోతే సంతోషమా? మరి అవన్నీ యేసు ప్రభు వారు ఇన్ని నిందలు, ఇన్ని బలహీనతలు, మనుషులందరి పాపములు ఆయన భరిస్తా అంత నడుస్తున్నప్పుడు అదంతా ఆయనకి ఎలా ఉందంటే చాలా కష్టంగా ఉంది. ఒక పవిత్రుడు, పరిశుద్ధుడు పాపములు మోయాలంటే చాలా కష్టంగా ఉంటది. అందుకే ఆయన అంటాడు కదా, దీన్ని నీవు నీ చిత్తమైతే తొలగించు అని ఆత్రపడి కన్నీరు కారుస్తూ ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ఇది రెండవ సందర్భం. మూడవది చూడండి. యేసు ప్రభువారు యెరూషలేము గురించి కూడా చాలా ఏడుస్తూ ఉంటారు, వేదన పడుతూ ఉంటారు. ఎందుకు అంటే అది ఆయన యొక్క పుట్టిన ప్రాంతం. ఆ యెరూషలేము ప్రజలు ఏమైపోతారంట? పాపంలో మునిగిపోతారు. పాపంలో మునిగిపోయి అనేకమైనటువంటి తప్పులు చేస్తా ఉన్నప్పుడు దాని గురించి అంగలారుస్తూ ఉంటాడు. ఎందుకు ఇలా అయిపోతుంది అనే విషయంలో అక్కడ కూడా బాధపడతానే ఉంటారు. కనుక ఆ మూడు సందర్భాల్లో మనము యేసు ప్రభు మరణించినట్టుగా చూస్తా ఉన్నాం. ఎందుకు ఏడ్చారంటే ఆయన సొంత ప్రజలు బాధపడకూడదు. యెహెజ్కేలు 22వ అధ్యాయము ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నీ కాలము వచ్చినట్లు నరహత్య చేయ పట్టణమా, నిన్ను అపవిత్రపరుచుకున్నట్లు విగ్రహములు పెట్టుకుని పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటువి. నీవు పట్టుకున్న విగ్రహముల చేత నీవే అపవిత్రపరుచుకుంటువి. నీకు నీవే శిక్ష తెప్పించుకుంటువి. శిక్ష సంవత్సరంలో వచ్చుటకు నీవే కారణమైతివి. కాబట్టి అన్య జనులలో నిందాస్పదముగాను సకల దేశములలో అపహాస్యాస్పదముగాను నిన్ను నిర్మించుచున్నాను. చూడండి, దేవుడు ఎంత బాధపడితే ఏడుస్తారు. ఎలా ఉందంట? నరహత్యను చేయు పట్టణమా. యెరూషలేము అంటే దేవుని మందిరము ఉన్న స్థలము. అటువంటి పట్టణం ఏమైపోయిందంట? నరహత్యను చేయడానికి సిద్ధపడింది, అపవిత్రపరుచుకుంటుందంట, విగ్రహాలు పెట్టుకునే పట్టణంగా అయిపోయిందంట. విగ్రహం అంటే దేవునికి అసహ్యం. విగ్రహం అంటే వ్యభిచారంతో సమానంగా చూస్తాడు దేవుడు. అందుకని విగ్రహాలు పెట్టుకునే పట్టణమా, నీవు చేసిన నరహత్యల చేత నీకు నీవే నేరస్థాపన చేసుకుంటువి. సొంత బిడ్డలను శిక్షించాలంటే ఏ తండ్రి అయినా సరే బాధపడతారా? అబ్రహాము ఇస్సాకుని బలి ఇచ్చేటప్పుడు ఎంత ఏడుస్తారు.
మనమైనా సరే మన బిడ్డల్ని కొట్టేటప్పుడు కొట్టడానికి కొట్టేస్తాం, తర్వాత బాధపడతాం. ఎందుకు కొడతాము అంటే వారికి భయం రావాలి, వారు క్రమశిక్షణలో నడవాలి. దేవుడు కూడా ఇక్కడ ఎందుకు వీటిని శిక్షిస్తున్నాడు, ఎందుకు వీటిని గతిస్తున్నాడు అంటే ఈ పట్టణము ఇంత ఘోరంగా తయారైపోయింది. ఈ ఘోరంగా తయారవడం వలన దేవుడు శిక్ష అనేది ఇచ్చారు. శిక్ష ఇచ్చిన తర్వాత మరలా ఎందుకంటే సరి చేయడానికి. కనుక మన జీవితంలో కూడా ఎన్నో రకాలైనటువంటి బలహీనతలు ఉంటాయి, ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నో శోధనలు ఉంటాయి. మనం కన్నీరు కాల్చుతాము. అయితే మనతో పాటు యేసు ప్రభు వారు కూడా సహానుభావం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయిన దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను మరణం నుండి రక్షించడానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి కలిగినందున ఆయన అంగీకరింపబడెను. చూడండి ఏమంటారంట, శరీరధారి అయిన దినాలలో మహారోదనముతోను. యేసు ప్రభువు బ్రతుకున్నంత కాలంలో శరీరంతో ఉన్నప్పుడు మహారోదనముతోను కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగల వారికి ప్రార్థనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఆయన కుమారుడైండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొను. యేసు ప్రభు వారు కూడా శ్రమ పడ్డారు. ఆ శ్రమ వలన ఇంకా విధేయులుగా చేయాలట. మనకు కూడా వచ్చిన శ్రమలను బట్టి మనం కూడా ఏం చేయాలంటే ఇంకా విధేయులుగా ఉండాలంట. మనలో ఏమాత్రము గర్వం రాకూడదు, మనలో ఏమాత్రము అజ్ఞానం ఉండకూడదు. విధేయత కలుగున్నప్పుడే దేవుని యొక్క వాక్యము మనలో నిలబడుతుంది. నెరవేర్చబడాలంటే మనలో విధేయత ఉండాలి. కనుక యేసు ప్రభు వారు శరీరంతో ఉన్నప్పుడు ఆయన ఎలా కన్నీరు కార్చారు, ఆయన మనకు మాదిరి కనుక మనకు కూడా అనేకుల గురించి కన్నీరు పారుస్తున్నాం. మన గురించి మనం కన్నీరు కార్చుకున్నాం అని అనేకుల గురించి కూడా కన్నీరు కార్చవలసిన బాధ్యత మనందరి మీద దేవుడు మోపినట్టుగా చూస్తా ఉన్నాం. కనుక యేసు ప్రభు వారు ఎందుకు చేశారంటే అందరినీ రక్షించాలి, ప్రేమించాడు కాబట్టి, ఎవరు నశించుకోకూడదు కాబట్టి మనందరి కొరకు ఆయన కన్నీరు కార్చాడు. దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనలు ఆలకిస్తాడు, మన ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవుడి కొద్ది మాటలను దీవించి ఆశీర్వదించుడుగాక. ఆమేన్.